ఈ ఇండస్ట్రీలో అది పెద్ద ఇది కదా, అదే పెద్ద బ్యాడ్. లవ్ అయ్యారంటే బ్యాడ్ అవి వచ్చినాయి. సర్లే వాళ్ళు చేసినంతకాలం చేశారు. ఇప్పుడు లావ్ అయిందంటే మదర్ క్యారెక్టర్స్కి ఎవరికేం బాధలేదు. ఆవిడ పెళ్ళయిందా మానేసేసింది సినిమాల్లో. ఈ లావ్ అయ్యి గోలంతా నాకెందుకు వాళ్ళన్నా వీళ్ళన్నా అని చెప్పి ఆవిడ మానేసింది. అసలు రవళి గారు కనపడదు అసలు ఎక్కడ మొన్న ఒక్క రోజు అనుకుంటా కృష్ణారెడ్డి గారు బర్త్డేకి వచ్చింది. దానికే రాజేంద్ర ప్రసాద్ ఏంటి గుండ్రంగా అయిపోయాం అందులో. నా వ్యూవర్స్ ఎంతమంది అడిగారు ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా అంటే రవళి గారిని మీరేమన్నా ఏమంటాం అమ్మా, ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఆ తోడు నీడలాగా ఉంటాం, అంత జోకులుగా కూడా అంటారు. అవన్నీ పట్టించుకోవాలి. ఆవిడ చాలా చిన్నది. ఆయన సినిమాల్లోనే ఫస్ట్ అలీబాబా అందుకని అవన్నీ అవును. సో రవళి గారు అంటే క్యూట్ గా ఉండేవాళ్ళు అసలు ఆ పెళ్లి సందడిలో కానీ వినోదంలో కానివ్వండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాఘవేంద్రరావు గారే కదా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రవళి గారిని. కాదు, ఈవీవి సత్యనారాయణ గారు. అలీబాబా అరడజన్ దొంగలు, అలీబాబా అరడజన్ దొంగలు రాజేంద్ర ప్రసాద్ గారే కదా హీరో. కానీ అసలు బ్రేక్ వచ్చింది అంటే పెళ్లి సందడి తర్వాత అసలు నాకు పెళ్లి సందడి ముందే ఒకటి రిలీజ్ అయింది, అది 175 days దాసరి నారాయణరావు గారిది. ఒరే రిక్షానా ఆర్ నారాయణ మూర్తి గారు చేశారు కదా. అదే ఫస్ట్ రిలీజ్ అయింది అసలు. కానీ అసలు అందులో రవళి గారిని గుర్తుపట్టడం కష్టం, ఎందుకంటే వితౌట్ మేకప్ లంగావోణీలు అయ్యో అంటే కొంచెం డిఫరెంట్ గా కనబడతారు అందరూ. కానీ ఇదైతే అందంగా అసలు ఆ పెళ్లి సందడిలో ఆవిడ అందం, ఆ లంగావోణీలు, ఆ జడ అసలు అంటే అక్కడ దీప్తి భట్నాగర్ గారు ఉన్నా గానీ అసలు ఈవిడికి వచ్చినంత క్రేజ్ ఆవిడకి రాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కట్టు బొట్టు అసలు రాఘవేంద్రరావు గారు ఒక హీరోయిన్ ఎలా చూపించాలో రవళి గారిలో అసలు మొత్తం చూపించారు. ఆనాటికి ఈనాటికి అసలు అదే లైఫ్ ఆవిడికి. అదే అవును, జామ చెట్టు పాట ఒకటి, జామ చెట్టు పాట, అది అక్క పాట, అక్క ఎవడే బాగుంతగాడు అనే పాట ఒకటి, అన్ని అసలు ఆ సినిమానే భయంకర హిట్. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు విజయ్ గారిని కూడా అడిగాను, నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఈ టైంలో. లైక్ అంటే అప్పట్లో శ్రీకాంత్ గారి గురించి రవళి గారి గురించి చాలా రూమర్స్ క్రియేట్ అయినాయి, వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. అదే ఎందుకు వచ్చినాయో తెలీదు. అంటే అక్కడ ఏమయ్యేదంటే లైక్ ఇద్దరు కూడా వినోదం చేశారు, ఇది చేశారు, అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హిట్స్ పడ్డాయి. అప్పట్లో ఏంటంటే స్వాతి వీక్లీస్ మాత్రమే వచ్చాయి, అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ లో వాటిల్లో ఏంటంటే శ్రీకాంత్ రవళి త్వరలో జంట కాపోతున్నా శ్రీకాంత్ రవళి అని చెప్పి అలా అనేవాళ్ళు. అండ్ ఊళ్ళల్లో అరుగుల మీద కూర్చొని ఆంటీలందరూ చిట్ చాట్ చేసుకునేటప్పుడు ఏంటి 2 సినిమాలు తీయగానే పెళ్లి చేసుకుంటున్నారంట అని చెప్పేసి కూడా గమ్యం అతను లేట్ చేశాడు, లేకపోతే అది కూడా భయంకర హిట్ సినిమా. మూడో సినిమా గమ్యం, అది కూడా లేట్ చేసేసుకున్నాడు అబ్బాయి. కానీ అలా అనుకునేవారంట. మా అబ్బాయి ఎదురుకుండా ఉంటే కూడా ఒరే లోతకి వెళ్ళరు, ఏదైనా సీన్ చేయాలంటే కూడా రవళితో విజయ్ ఉంటే లొకేషన్లో ఒరే లోతల పోరా బాబు నేను సీన్ చేయాలన్నంత సిగ్గు అబ్బాయికి రవళితో. ఊహ లవ్ చేస్తున్నాడు కదా అప్పుడు. వీళ్ళు గమ్యానికి గోవా వెళ్ళారు, గోవాలో షూటింగ్. గోవా వెళ్ళినప్పుడు ఈ సీన్లు ఉన్నాయంట, జిమ్ చేసే ఉన్నాయి ఆ సినిమాలో. ఊహ అనేవాడంట, అది ఏదో ఊ అంటారు కదా, దాని ఊహ అంటే ఒకటే నవ్వు అంట మళ్ళీ అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా అనేవాడు బాబు అది ఆపండి ఆయన అది అని. ఊహతో మాట్లాడాలంటే రవళి ఫోన్ చేయాలి ఊహకి. ఓకే, వాళ్ళ అమ్మతో ఉంటది కదా ఊహ, వాళ్ళ అమ్మ ఉంటది కదా కూడా. ఇప్పుడు అబ్బాయి మాట్లాడాలి శ్రీకాంత్, అప్పుడు రవళిని తీసుకెళ్లి ఫోన్ చేయిస్తాడు. ఓకే, వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. విజయ్ గారు అన్ను శ్రీకాంత్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. అవునవును. ఇప్పుడు ఇది ఇలా కూడా ఈ సినిమాలకు వచ్చాక వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు ఇది ఫోన్ చేసి ఊహకి నేను రవళిని మాట్లాడుతున్నాను ఆంటీ అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి వస్తే ఈవిడ తప్పుకుని ఆయనకి ఇచ్చేది అనమాట ఫోన్. ఓకే, వాళ్ళ లవ్ ట్రాక్ ఈవిడ హెల్ప్. అలా మరి స్ట్రైట్ గా అబ్బాయి అంటే ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళమ్మ. అందుకని వీళ్ళ లవ్ ట్రాక్ వాళ్ళ ఇంట్లో తెలీదు ఊహ గారు. తర్వాత తెలిసింది. స్టార్టింగ్ పీరియడ్ లో కొంచెం నువ్వు మాట్లాడి రావాలి అని చేయించేవాడు. బాగుంది. అంటే అదే యాక్చువల్ గా అసలు అప్పట్లో అందరూ కూడా, అప్పుడు నేను చిన్నదాన్ని, ఆ టైంలో ఇలానే అనేవాళ్ళు శ్రీకాంత్ రవళి పెళ్ళంట అది ఇదని చెప్పి. సడన్ గా కట్ చేస్తే రవళి గారు లేరు అక్కడ పిక్చర్ లో, శ్రీకాంత్ ఊహ మ్యారేజ్ అని చెప్పేసి వచ్చేసింది. అది ఒక వండర్. అప్పట్లో ఏమైంది వీళ్ళిద్దరికి ఎందుకు బ్రేకప్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి, కానీ లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకునేవాళ్ళు. అవునవును. ఆ తర్వాత తెలిసింది నాకు, మా ఆడపడుచులో ఎవరు ఊళ్ళోంచి వచ్చి వదిన అలా రవళికి శ్రీకాంత్కి పెళ్లి అది అన్నారు వదిన, మరి ఊహం చేసుకున్నాడు పెళ్లి ఇప్పుడు వాళ్ళు ఏమీ లేదే, వాళ్ళకి సంబంధాలు లేవేమి అన్నా నేను. అయ్యో అట్లా అనుకుంటున్నారు బయట
అవును, అది అనుకోవడం నిజమే. అప్పుడు అందరూ అనుకున్నారు వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు అని చెప్పేసి. మేబీ అంటే ఒక 2 హిట్స్ పడగానే ఆటోమేటిక్ గా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కానీ ఇది అప్పట్లో హిట్స్ పడగానే ఫస్ట్ వచ్చిన మాట. ఇండస్ట్రీలో మీరే ఉన్నారు, మీకే బాగా తెలియాలి ఇలాంటివన్నీ అనుకుంటారు. కానీ ముందు ముఖ్యంగా నేను చెప్పాలంటే మా పిల్లలు అంత స్పీడ్గా లవ్ లో పడతాకలేదు. జీవితంలో సెటిల్ అవ్వాలి కదా. ఓకే, ఆ ఏజ్ లో అంత అప్పుడే సినిమాలు రాగానే సెటిల్ అయిపోతారా? సెటిల్ అవ్వడం కాదు, అప్పటికి సెటిల్ అవ్వడం దాని మీద అంత లవ్వులు అంటే అక్కర్లేదు. అదే నేను చెప్తున్నాను పెంపకాన్ని గురించి. లవ్వులకి అంత లవ్వులు చేయకూడదు. మనం వచ్చింది పోద్ది లవ్వులు చేస్తే. అవునా? మనం ఏం పెట్టుకున్నాం మైండ్లో, సెటిల్ అవ్వాలి కదా. సెటిల్ అవ్వాలి, మంచి పేరు రావాలి. పెళ్లి సందర్లో పేరు వచ్చేసింది, వినోదంలో పేరు వచ్చేసింది, ఇక పెళ్లి చేసేసుకుందాం. అవన్నీ లవ్వులు అనేది ఎప్పుడు లేదే. అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అరేంజ్డే. ఓకే. అండ్ వీళ్ళిద్దరిది మరి లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఇదే అంటారు. ఇక వాళ్ళిద్దరు ఒకే సీరియల్, ఇదే సినిమా లాగానే అది కూడా. వాళ్ళిద్దరు ఒకే సీరియల్ చేశారు. ఆవిడ అప్పుడే స్టార్ట్ అయింది హైదరాబాద్ వచ్చి, సంఘర్షణ అనుకుంటా. దానికి స్టార్ట్ అయింది. ఫస్ట్ వైఫ్ చనిపోతే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా అసలు మేమే కదిపాం దాని మైండ్లోకి. ఒకవేళ వచ్చినా కూడా అది కూడా మేమే కదిపాం. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, విజయ్ ఫ్రెండే జాకీ ముందే. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, ఏమిట్లు అంటే ఒకటి అలవాటు అయితే వచ్చింది మరి. ఏమిట్లు వాళ్ళు అంటే ఇది కాపులే వాళ్ళ తోటవారు అది ఇదని చెప్పారు. ఓ కాపులంటే మళ్ళీ ఊరేగాం. ఇక బాగానే ఉన్నాడు కాపులంట, ఇంకేముంది ప్రాబ్లము, చూస్తున్నాం కాబట్టి మేము అనుకుంటూ ఉండేవాళ్ళం, బాగుంటుందేమో అన్నట్టు. అప్పుడు అబ్బాయి ఎలా అంటాడని దేవుడిని అడగటం మొదలు పెట్టాం. లొకేషన్లో ఎలా ఉంటాడు అది ఇది. బాగానే ఉంటాడు, ఆడాలంటే గౌరవంగానే ఉంటాడు అది ఇది. ఓకే, అక్కడి నుంచి అలా అసలు కదిపింది కూడా. అసలు టీవీ ఇండస్ట్రీలో కొంత అంటే తక్కువగా లిమిటెడ్ ఎడిషన్ అన్నట్టు ఉంటారు వండర్ఫుల్ కపుల్ కొంతమంది. అందులో నంబర్ 1 ప్లేస్ లో వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు ఉంటారు, హరితక్క జాకీ గారు. అసలు వాటే కపుల్ అన్నట్టు ఉంటారు ఇద్దరు కూడా. సూపర్, అసలు చాలా బాగుంటారు. అది కూడా ఇది కూడా ఒక రకంగా నా అదృష్టమే. ఇప్పుడు ఆడపిల్లల్ని ఇస్తాం, బాగా చూసుకునే అల్లుడు వస్తే మనకు ఆ సమస్య లేదు, అస్సలు లేదు. ఇక నాకు ఎటువంటి బాధ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.